ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ ప్రైవేటైజేషన్ చేద్దాం అనేటువంటి నిర్ణయం, ఒక మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేస్తారనే నిర్ణయాన్ని నిరసిస్తూ ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఈరోజు పెందులూరు, ఏలూరు నియోజకవర్గాల్లో ఒక ఆశ్రమ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ బయటే ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకు ఇది చాలా ముఖ్యమంటే, ఈరోజు ఒక గొప్ప ఆశయంతో, ఒక గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి ఆ 17 మెడికల్ కాలేజీల వల్ల అనేక మంది డాక్టర్లు అవుతారు, అనేక మంది అదేవిధంగా ఆ హాస్పిటల్, అదేవిధంగా ఆ మెడికల్ కాలేజ్ లో కూడా వైద్య సదుపాయాలు కూడా అందుతాయని ఒక గొప్ప సంకల్పంతో, పేదవారికి వైద్యం అందుతాయని ఒక గొప్ప సంకల్పంతో మెడికల్ కాలేజీలను తీసుకొస్తే, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా అయితే ఈరోజు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్ని కూడా ప్రైవేటైజేషన్ చేద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం కూడా. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మరి మీరు సూపర్ 6 ఇచ్చేటప్పుడే ఎందుకు ఇది కూడా మీరు చెప్పలేకపోయారని అడుగుతా ఉన్నాం. మీరు ఒక ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేస్తూ ఈ రాష్ట్రంలో ప్రైవేటైజేషన్ చేద్దాం అనేటువంటి ఉద్దేశం మీకు ఉన్నప్పుడు మీరు ఎందుకు అదే మీరు ఎన్నికల సభల్లోనే చెప్పొచ్చు కదా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మెడికల్ కాలేజెస్ మీరు తీసుకొస్తున్నారో అవన్నీ మేము ప్రైవేటైజేషన్ చేస్తామని దమ్ముగా చెప్పి మీరు ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా, ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం ఈరోజు. అదేవిధంగా ఈరోజు ఏలూరులో కానీ ఎప్పటో కళగా ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఈరోజు మేము ఏలూరులో మేము తీసుకురావడం జరిగింది. నేను మొన్న కూడా చూస్తూ ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటో అడుగుతూ ఉన్నాం, చిత్తశుద్ధితో, నిబద్ధతతో ఏలూరులో మెడికల్ కాలేజ్ రావాలని మా వంతు కృషి మేము చేసి మెడికల్ కాలేజ్ ఏలూరుకు తీసుకురావడం జరిగింది. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు మా చిత్తశుద్ధిని. ఎందుకని అంటున్నానంటే, ఈ రోజు మన పాత బస్ స్టాండ్ దగ్గర మెడికల్ కాలేజ్ బిల్డింగ్, టెంపరీ బిల్డింగ్ కట్టి మెడికల్ కాలేజ్ అక్కడ ప్రారంభించి, అదేవిధంగా ఇప్పటికే 2 టర్మ్స్ అందరూ కూడా అక్కడ జాయిన్ అయ్యి 3వ సారి ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.